హలో, నేను మీ దినేష్. ఈరోజు నేను ఎక్కడున్నానంటే చైనా టౌన్లో ఉన్నాను. ఈ చైనా టౌన్ వియత్నంలో ఉన్న డిస్టిక్ 1కి నియర్గా ఉంది. సో ఈ చైనా టౌన్లో మనం వెళ్ళి పిన్ టు పిన్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ చైనా టౌన్ని బాగా ఎక్స్ప్లోర్ చేసి ఏమన్నాయో తెలుసుకుందాం. లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్. థ్యాంక్ యూ. Line nice and slow. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ అద్భుతమైన కట్టడం ఏదో చైనాలో ఉందనుకుంటే పొరపాటే. ఇది వియత్నంలోని హోచిమన్ సిటీ నడి ఒడ్డున ఉన్న ఒక అద్భుతమైన చైనీస్ దేవాలయం. దీని పేరు బాతియోన్ హో టెంపుల్. వియత్నాం దేశంలోని చైనీస్ సంస్కృతి అద్దం పట్టేలాగా అతి పురాతనమైన దేవాలయాలలో ఇది ఒకటి. దాదాపు 260 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. అసలు వియత్నంలో ఈ చైనీస్ ఆలయం ఎవరు కట్టారు, దీని వెనుక ఉన్న కథ ఏమిటి, ఇక్కడి పైకప్పులపై ఉన్న ఆ వింత బొమ్మల రహస్యం ఏమిటి, వాటన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కథలోకి వెళితే అది 1760 అనగా 1760 సంవత్సరంలో చైనాలోని కాటోన్ ప్రాంతం నుండి కొంతమంది వలసదారులు సముద్ర మార్గంలో వియత్నంకు ప్రయాణమయ్యారు. ఆ రోజుల్లో సముద్ర ప్రయాణం అంటే ప్రాణాలతో చెలగాటమే. భయంకరమైన తుఫానులు, అలల మధ్య చిక్కుకున్నప్పుడు వారు తమను రక్షించమని మాజు అనే ఒక సముద్ర దేవతను వేడుకున్నారు. ఆశ్చర్యకరంగా వారు ఎలాంటి ప్రమాదానికి లోకాకుండా సురక్షితంగా వియత్న తీరానికి చేరుకున్నారు. అలా తమను ప్రాణాలతో కాపాడిన ఆ దేవతకు కృతజ్ఞతగా ఇక్కడి చైనీస్ ప్రజలు కలిసి కట్టినదే ఈ బాతియోహో ఆలయం. ఇక్కడి స్థానికులు ఈమెను సముద్రమును శాసించే శక్తివంతమైన దేవతగా ఎంతో భక్తితో కొలుస్తారు. ఇక ఈ ఆలయం వాస్తుశిల్ప కళ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మీరు ఆలయం పైకప్పును నిశితంగా గమనిస్తే అక్కడి వందలాది చిన్న చిన్న రంగుల బొమ్మలు కనిపిస్తాయి. ఇవి సాధారణ బొమ్మలు కావు. 19వ శతాబ్దపు చైనీస్ పింగాణీ కళతో చేసిన అద్భుతాలు. వీటిలో చైనీస్ పురాణాలు, థియేటర్ నాటకాలు, రాక్షసులు మరియు దేవతలు యుద్ధ ఘట్టాలు ఎన్నో సూక్ష్మంగా చెక్కారు. వందల ఏళ్లు గడుస్తున్న ఎండకెండి వానకు తడిసిన ఈ బొమ్మలు రంగులు ఇప్పటికీ చెక్కు చెదరకపోవడం వెనుక అప్పటి కళాకారుల నేపథ్యం ఎంతటితో అర్థం చేసుకోవచ్చు. ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే మీకు ఒక వింతైన సువాసనతో కూడిన పొగ కనిపిస్తుంది. పైకి చూస్తే తలపైన వందలాది భారీ స్ప్రింగ్ లాంటి ధూపచక్రాలు వేలాడుతూ ఉంటాయి. ఇక్కడికి వచ్చే భక్తులు తమ కోరికలను లేదా తమ కుటుంబ సభ్యుల పేరులను ఒక చిన్న ఎర్రపు కాగితం మీద రాసి ఈ ధూపచక్రానికి తగిలిస్తారు. ఆ ధూపం వెలిగించాక దాదాపు వారం నుండి 1 నెల రోజుల పాటు నిరంతరంగా కాలుతూనే ఉంటుంది. ఈ పొగ ఆకాశంలోకి వెళ్లే కొద్దీ తమ ప్రార్థన నేరుగా దేవుడికి చేరుతాయని ఇక్కడ వారి బలవంతమైన నమ్మకం. ఈ రోజు ఈ ఆలయం వియత్నంలో కేవలం ఒక ఆధ్యాత్మికత కేంద్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా వచ్చే పర్యాటకులకు ఆకర్షించే ఒక గొప్ప హిస్టారికల్ స్పాట్. మీరు ఎప్పుడైనా వియత్నంలోని హోచిమిన్ సిటీకి వెళ్తే డిస్టిక్ 5లో ఉన్న ఈ చైనా టౌన్లో ఉన్న ఆలయాన్ని సందర్శించడం అస్సలు మర్చిపోవద్దు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ ఉచిత దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆలయానికి సంబంధించిన అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. మీ అందరికీ వియత్నాం యుద్ధం గురించి తెలిసే ఉంటుంది. ఆ సమయంలో హోచిమిన్ సిటీలో ఎన్నో బాంబు దాడులు జరిగాయి. ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు నేలమట్టమయ్యాయి.
కానీ ఈ బాతీహో ఆలయం ఉన్న చోళాన్ ప్రాంతంలో కూడా తీవ్రమైన ఘర్షణలు జరిగినప్పటికీ ఈ కట్టడానికి ఒక చిన్న గీత కూడా పడలేదు. చుట్టుపక్కల బిల్డింగులు దెబ్బతిన్నా ఈ ఆలయం మాత్రం సురక్షితంగా మిగిలిపోయింది. ఇదంతా ఇక్కడి సముద్ర దేవత మహిమే అని స్థానికులు ఇప్పటికీ బలంగా నమ్ముతారు. అందుకే ఈ రోజుకి ఇక్కడి ప్రజలు ఈ ఆలయం అంటే ప్రాణంతో సమానమైన సెంటిమెంట్. సాధారణ రోజుల్లో ఎంతో ప్రశాంతంగా ఉండే ఈ ఆలయం పండగ రోజుల్లో మాత్రం ఒక పెళ్లి ఇల్లులాగా మారిపోతుంది. ముఖ్యంగా ప్రతి సంవత్సరం చైనీస్ లూనార్ క్యాలెండర్ ప్రకారం మార్చి 23వ తేదీన దేవత యొక్క జన్మదినం. ఇక్కడ జరిగే ఉత్సవాలు చూడటానికి 2 కళ్ళు సరిపోవు. ఆ రోజు దేవత విగ్రహాన్ని ఒక పల్లెకిలో ఉంచి చైనా టౌన్ వీధుల గుండా ఊరేగిస్తారు. రంగురంగుల డ్రాగన్ డాన్సులతో, సాంప్రదాయిక వాయిద్యాలతో ఆ ప్రాంతం పండుగ వాతావరణం నెలకొంటుంది. ఈ సమయంలో ఇక్కడికి వస్తే అసలైన చైనీస్ వియత్నమీస్ సంస్కృతిని మనం లైవ్లో ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఆలయంలో కేవలం శిల్పాలు మాత్రమే కాదు, ఎంతో విలువైన 3 చారిత్రాత్మక నిధులు కూడా దాగి ఉన్నాయి. మొదటిది, ఆలయం మధ్య భాగంలో ఉండే పాట్లాన్ అనే 5 వస్తువుల ఇత్తడి ధూపపాత్ర సెట్. దీనిపై చేసిన లోహపు పనితనం అప్పటి కాలపు అత్యున్నత నైపుణ్యానికి నిదర్శనం. ఇక రెండవది, ఆలయంలో ఒక పక్క భద్రపరిచిన భారీ కంసగంట. దీనిని 1830వ సంవత్సరంలో ప్రత్యేకంగా తయారు చేయించారు. ఈ గంట మోగించినప్పుడు వచ్చే శబ్దం చుట్టుపక్కల ఉన్న ప్రతికూల శక్తులను దూరం చేస్తుందని నమ్ముతారు. మూడవది, ఇక గోడలపై మరియు ఈ అద్భుతమైన ఆలయం గురించి విశేషాలు మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ట్రావెల్ మిస్టరీస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. దినేష్ బియాండ్ బోర్డర్స్. థ్యాంక్ యూ సో మచ్.